ఈరోజు అనంతపురం నగరంలో మహర్షి వాల్మీకి భవన్ నందు అంబికా ఫౌండేషన్ మరియు దగ్గుబాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతూ ఉంది. ఈ జాబ్ మేళాలో బెంగళూరు నగరానికి అతి సమీపంలో ఉన్నటువంటి హోసూరు టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో కేవలం మహిళలకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆ ఉద్యోగ అవకాశాల ద్వారా వారికి అక్కడ ఉద్యోగ అవకాశం కల్పించడమే కాదు, వాళ్ళకి వసతి సౌకర్యం ఉచితంగా, అదేవిధంగా వాళ్ళకి రావాల్సినటువంటి భోజన సదుపాయం ఉచితంగా, వాళ్ళు ఉన్నటువంటి స్థలం నుంచి కూడా ఆఫీస్కి వెళ్ళడానికి కూడా ఉచితంగా బస్ సర్వీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ 19,000 రూపాయలు జీతం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇది కేవలం మహిళలకి, ఎందుకంటే ప్రత్యేకించి మన జిల్లాలో ఉన్నటువంటి 10th క్లాస్ కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, డిప్లొమా కానీ పాస్ ఆర్ ఫెయిల్ ఉండి వాళ్ళకు టెక్నికల్గా ఒక అవేర్నెస్ కార్యక్రమం ద్వారా కనీసం ఒక 3 సంవత్సరాలు అక్కడ వీళ్ళు పనిచేయగలిగితే మంచి వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ పెద్ద కంపెనీ, ఈ కంపెనీలో చేయడం వల్ల భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. సీనియారిటీ పెరిగే కొద్దీ వాళ్ళ జీతాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వెనుకబడిన ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో అంబికా ఫౌండేషన్ ద్వారా గతంలో నుంచి కూడా అనేక జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపుగా ఇది 19వ జాబ్ మేళా. ఇది ఇప్పటికే వేలాది మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలు కూడా ప్రత్యేకమైన ఒక జాబ్ నిర్వహించాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరుగుతూ ఉంది. చాలామంది ఇక్కడ అమ్మాయిలంతా వచ్చారు. ఆన్లైన్లో దాదాపుగా 150 మంది పైసలకు అప్పుడే వాళ్ళకి ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా కొంతమంది బయట ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఇంకా దారిలో ఉన్నారు. కాబట్టి ఇది ఒక మంచి సదావకాశం. అంటే ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి మహిళలకి ఈరోజు సొంతంగా తన కాళ్ళ మీద తను నిలబడి ఒక టెక్నికల్గా ముందుకెళ్ళడానికి, భవిష్యత్తులో ఒక మంచి ఆఫీసులలో అంటే మంచి ఇండస్ట్రీస్లో పనిచేయడానికి ఒక అవకాశం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. చాలామంది యూత్లందరూ కూడా ఫోన్ చేసి వాళ్ళతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. మా కోసం సపరేట్గా జాబ్ మేళా పెట్టడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తూ వాళ్ళందరూ కూడా ఫోన్ల ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ జాబ్ మేళా నిరంతరంగా ఉంటుంది. మహిళలు కూడా ఇంకా ఎవరన్నా భవిష్యత్తులో చేరదంటూ కూడా వాళ్ళ కోసం కూడా మళ్ళీ ఆన్లైన్లో కూడా ఈ జాబ్ మేళా నిర్వహించి వాళ్ళందరూ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం లభించేటువంటి ఒక ప్రయత్నాన్ని అయితే అంబికా ఫౌండేషన్ ఈరోజు చేపట్టబోతా ఉంది. కాబట్టి ఈరోజు మొదటిసారిగా అంబికా ఫౌండేషన్ మరియు దగ్గుబాటి ఫౌండేషన్ రెండు కూడా సంయుక్తంగా ఈ యొక్క జాబ్ మేళా నిర్వహించడంలో భాగంగా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున అనంతపురం నగరంలో సంక్రాంతి తర్వాత మళ్ళీ ఒక పెద్ద జాబ్ మేళా నిర్వహించి మెగా జాబ్ మేళాని కండక్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఇది మొదటిసారిగా ఒక చిన్న కార్యక్రమాన్ని మహిళల కోసం పెట్టాము. జనవరిలో వచ్చే జాబ్ మేళాలో దాదాపుగా 10 నుంచి 15 కంపెనీలు దాంట్లో వస్తాయి. దాంట్లో బీటెక్ వాళ్ళకి, తర్వాత ఎంబీఏ వాళ్ళకి, అదేవిధంగా డిగ్రీ వాళ్ళకి అందరికీ పనికొచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా ఆ రోజు తీసుకురావడం జరుగుతూ ఉంది. భవిష్యత్తు కూడా జాబ్ మేళాలు కంటిన్యూ చేసుకుంటూ మన ప్రాంత వారికి ఎంత వీలైతే అంతవరకు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈరోజు మేమంతా ప్రయత్నం చేస్తాం తెలియజేసుకుంటాం. సార్, ఎన్ని కంపెనీలు వచ్చేస్తాయి? ఇది ఓన్లీ ఒక కంపెనీ మాత్రమే, కేవలం మహిళలకు మాత్రమే. కాబట్టి ఆ ఒక కంపెనీ మాత్రమే వాళ్ళు పెట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో మిక్స్ కావడం వల్ల కొంత ఇబ్బంది కూడా ఎదురైనాయి. కాబట్టి కేవలం ఒక కంపెనీ అయితే వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేస్తారు. నిజంగా వాళ్ళు అక్కడ వెళ్ళాలనే ఆలోచన ఉండే వాళ్ళు వస్తారు. కాబట్టి ఈరోజు మహిళల కోసమే ఈ కంపెనీ తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ బాయ్స్ అండ్ గర్ల్స్ బోత్ ఇద్దరికి వచ్చేట్టుగా కూడా మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి జాబ్స్ వస్తాయి. కాబట్టి ఆ కంపెనీలు వేరే వస్తాయి. ఇది కేవలం మహిళల కోసమే, ఎమర్జెన్సీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి పంపించడం జరుగుతుంది. దాదాపుగా 500 పోస్టుల వరకు ఖాళీ ఉన్నాయి. మనకి 100 పోస్టులు ఫిల్అప్ చేయమనేసి మనకి అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు దాదాపుగా ఆన్లైన్లో 150 మంది ఇంటర్వ్యూ చేసుకున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ ఒక 78 మంది దాకా వచ్చి దాదాపు 250 మంది వరకు ఈరోజు దీంట్లో ఇంటర్వ్యూస్లో పాల్గొనబోతున్నారు ఆన్లైన్ ద్వారా, ప్రత్యక్షంగా రెండేట్టుగా. సో ఇందులో నుంచి 100 మంది సెలెక్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మా అందరికీ ఇక్కడ వచ్చేసినటువంటి రామ్ కుమార్ గారు వచ్చి, వారు ప్రవీణ్ గారు, రామ్ కుమార్ వచ్చారు. వీళ్ళంతా కూడా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ని గుర్తించి వాళ్ళకి జాబ్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు చేయబడుతుంది. మహిళలు వాళ్ళ స్వశక్తిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఈరోజు అంబికా ఫౌండేషన్ మరియు దగ్గుబాటి ఫౌండేషన్ ద్వారా మహిళలకి ప్రత్యేకంగా టాటా ఎలక్ట్రానిక్ కంపెనీ వారు ఈరోజు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఈ అనంతపురం నగరంలో ఉన్న, ఎందుకంటే బెంగళూరులో మనం అక్కడ పోయి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి అక్కడ సెలెక్షన్ అయ్యి ఇవన్నీ ఖర్చులు పోవడానికి ఖర్చులు అయ్యే పరిస్థితి. కానీ ఈరోజు కంపెనీనే యజమానమే ఇక్కడ అనంతపురం నగరానికి రావడం జరిగింది. ఇక్కడ అనంతపురం నగరంలో కూడా ప్రతి ఒక్క మహిళలు కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ అనంతపురంలో అంబికా ఫౌండేషన్ మరియు దగ్గుబాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీకి సంబంధించిన ఈ జాబ్ మేళా కండక్ట్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన అంబికా ఫౌండేషన్ వారికి
అలాగే దగ్గుబాటి ఫౌండేషన్ వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సార్ మొదటి నుంచి కూడా స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ విషయంలో ఇప్పటివరకు ఎన్నో జాబ్ మేళాలు కండక్ట్ చేశారు. సో మేము కూడా అనంతపురంకి వచ్చి మా ఉపాధి ఆర్గనైజేషన్ ద్వారా ఒక జాబ్ మేళాని కండక్ట్ చేయమని అవకాశం ఇవ్వమంటే మాకు ఎంతో సహృదయంతో ఇక్కడ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. మేము ఏదైతే ఈ జాబ్ మేళాని కండక్ట్ చేస్తున్నామో ఇప్పటి వరకు ఒక 200 మంది ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యారు. ఒక 100 మంది ఇక్కడ ఇంటర్వ్యూస్ వస్తున్నారు. సో సాయంత్రానికి ఒక 100 వేకెన్సీస్ వరకు ఈ కంపెనీలో ఫిలప్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఫుడ్, అకామిడేషన్, ట్రావెలింగ్ ఫ్రీతో పాటు వాళ్ళ చేతికి 14,000 శాలరీ వచ్చేలాగా మహిళలకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే మొదటిసారిగా ఒక కంపెనీతో ప్రారంభించి ఈ కార్యక్రమం అనేది ప్రతి నెల జరుగుతూ ఉండే విధంగా కార్యాచరణ చేస్తున్నారు సార్ అంబికా ఫౌండేషన్ నుంచి. అదేవిధంగా సార్ చెప్పినట్టు జనవరి తర్వాత ఒక 15 నుంచి 20 లేదా 50 కంపెనీలతో అప్పుడున్న పరిస్థితులను బట్టి సాఫ్ట్వేర్, BPO, మార్కెటింగ్, బ్యాంకింగ్, ఫార్మా, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని రంగాలు వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు కలిపే విధంగా, అదేవిధంగా ఒక నియోజకవర్గం అంటే ఏదో ఒక క్వాలిఫికేషన్ కాకుండా 10th, ఇంటర్, డిగ్రీ, PG, ITI, డిప్లొమా అన్ని రకాల క్వాలిఫికేషన్ వాళ్ళకి, అన్ని రంగాల వారికి, అదేవిధంగా వాళ్ళ ఏరియాస్ని బట్టి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వాళ్ళ సౌకర్యాన్ని బట్టి ముందుగానే ఒక ఒపీనియన్ బట్టి కంపెనీని తీసుకొచ్చి అంబికా ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే మెగా జాబ్ మేళా చేయడం జరుగుతుంది. అదేవిధంగా సార్ సూచనల మేరకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలకు వచ్చి వాళ్ళు కొంతమంది ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళకి నైపుణ్యం కల్పించే విధంగా, వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసే విధంగా వాళ్ళకి కెరీర్ గైడెన్స్ కానీ, క్యాంపస్ ఎక్విప్మెంట్ ట్రైనింగ్ కానీ, సాఫ్ట్వేర్ కోర్సులో ట్రైనింగ్ కానీ, అదేవిధంగా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ప్రభుత్వ ఉద్యోగాలు ఈ యూత్కి ఉపయోగపడే విధంగా వాళ్ళకి ముందు ఏదైతే గ్యాప్ ఉందో అవన్నీ ఫుల్ఫిల్ అయ్యే విధంగా అంబికా ఫౌండేషన్ నుంచే యువత సాధికారత, అలాగే మహిళల సాధికారతకు సంబంధించి చాలా రకాల నైపుణ్య కార్యక్రమాలకి రూపకల్పన జరుగుతుంది. ఇవన్నీ కూడా అంబికా ఫౌండేషన్ సహకారంతో మేము జనవరి తర్వాత భారీ ఎత్తున ఇక్కడ జాబ్ మేళాలు, అలాగే నైపుణ్య శిక్షణ అన్ని రంగాల వారికి చేరే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాము. ఈ మెగా జాబ్ మేళా ఏదైతే పండగ తర్వాత ప్రారంభిస్తామో అప్పటి నుంచి ఇది పూర్తి నైపుణ్య శిక్షణ, ఉద్యోగ కల్పన అనే క్యాప్షన్ తోటి అంబికా ఫౌండేషన్ ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అంతా ప్రణాళిక చేస్తున్నాము. మెగా జాబ్ మేళా రోజునే అప్పుడు కార్యాచరణ అంతా కూడా సార్ ఆధ్వర్యంలో అందరికీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో అనంతపురం చుట్టుపక్కల ఉన్న ఈ యువత కానీ, మహిళలు కానీ ఉపాధి కల్పన అంటే వాళ్ళకి కోచింగ్ ద్వారా కానీ, శిక్షణ ద్వారా కానీ, ఉద్యోగం కల్పించడం ద్వారా కానీ ఏదో రకమైన ఉపాధి కల్పించాలనే కృతనిశ్చయంతో మన అంబికా ఫౌండేషన్ చైర్మన్ గారు, అలాగే మన అనంతపురం MP గారు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఈ సదవకాశాన్ని మేము ఉపయోగించుకొని ఈ ప్రాంతంలోని నిరుద్యోగులందరికీ కూడా వీలైనంత మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఉపాధి ఫౌండేషన్ నుంచి మేము తప్పకుండా కృషి చేస్తామని చెప్తున్నాం.